శ్రీమాద్రి నమః. ఈరోజు ప్రకృతి వనం మన ఆరోగ్యం అనేటువంటి శీర్షికలో ఒక కొత్త మొక్కను మళ్ళీ పరిచయం చేయాలనుకున్నాను. ఆ చెట్టు గురించి చాలా తక్కువ అరుదు, మన తెలంగాణలో తక్కువ అరుదు, ఆంధ్రలో కానీ కేరళలో కానీ బాగా విస్తృతంగా సాగు చేస్తారు. ఇది భారతదేశం అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్క ఇది 1 మీటర్ వరకు పెరుగుతుంది. ఒకవేళ చెట్టు ఉంటే ఇలా చెట్టు పైకి ప్రాకుతుంది. అయితే దీన్ని మరి ఏమంటారు? సంస్కృతంలో అయితే వైదేహి ఉపకుంచిత పైరేసియా కుటుంబానికి సంబంధించింది. తెలుగులో అయితే దీన్ని పిప్పళ్ళు అని మనం తెలంగాణలో పిలుస్తారు, ఎక్కడైనా దీన్ని పిప్పళ్ళుగానే పిలుస్తారు. దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి పెద్ద పిప్పిలి, రెండవది చిన్న పిప్పిలి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది చిన్న పిప్పిలి. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి పైపర్ లాంగం లినియాస్. ఈ ఆకులు హృదయాకారంలో కలిగి ఉంటాయి. తర్వాత ఆకులు విడివిడిగా ఉంటాయి, జంటగా కానీ అభిముఖంగా కానీ ఉండవు, ఏకాంతరంగా ఉంటుంది. దీని ఆకులపైన 5 చారలు ఉంటాయి. ఇది చూడండి, ఈ ఆకుల్లో చూడండి ఎన్ని చారలు ఉన్నాయి. ఇవి సిరలు అంటారు వీటిని. 1 2 3 4 5 ఈ 5 సిరలు కలిగి ఉంటాయి, లేదా 6 సిరలు కూడా కలిగి ఉంటాయి. ఈ ఆకు వెనుక భాగం తెలుపుగాను, ముందు భాగం హరితంగాను పచ్చగాను ఉంటుంది. ఎప్పుడు ఇది పచ్చగానే ఉంటుంది. కాబట్టి ఇది హృదయాకారం కలిగి ఉంటుంది. దీని ఫలములు మృదువుగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలములు మృదువుగా ఉంటాయి, ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరంలో వేడిని పుట్టించడానికి ఉపయోగపడేటువంటి మసాలా దినుసులలో ఇది ఒకటి ముఖ్యంగా తీసుకుంటారు. ఆయుర్వేదంలో అయితే ఇది ఒక ఔషధ మూలిక. దీని సమగ్రం వేర్లు, ఆకులు, తీగలు, దీని యొక్క పండ్లు, కాయలు కూడా మనకు ఔషధాలే. ఇది తీగ జాతికి సంబంధించిన మొక్క. నేలపైన ఎంత దూరమైనా ప్రాకుతుంది. కాబట్టి వీటి యొక్క కాయల్ని మనం పిప్పలి అని పిలుస్తాం. ఇది మిరియాల కంటే భిన్నమైనది. మిరియాలే ఘాటుగా ఉన్నాయంటే అంతకంటే ఎక్కువ ఘాటుగా ఉంటుంది. కాబట్టి ఇది మరి వాత, పిత్త, కఫ దోషాలను తొలగించడంలో, ఆ వ్యాధుల్ని తొలగించడంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది వాతం వల్ల వచ్చేటువంటి శ్లేష్మ వ్యాధులకు, ఉదర వ్యాధులకు, ఎక్కిళ్లకు బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా పాల్మెటిక్, వాక్పాట్, డిసినాయక్, స్థిరియారిక్, లైనోలినిక్ యాసిడ్లు ఉన్నాయి. మరియు సాచురేట్ యాసిడ్స్ కూడా ఇందులో కలవు. తప్పనిసరిగా దీన్ని మనం పిప్పలను ఇన్ని రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం దీన్ని వాడుకుందాం. మనం 100 గ్రాముల పిప్పలు కనుక తీసుకున్నట్టయితే ఆ 100 గ్రాములలో 90 మిల్లీగ్రాములు ఫాస్ఫరస్, 62.1 ఇనుము, తర్వాత కాల్షియం ఎంత ఉండాలి? 1200 మిల్లీగ్రాముల కాల్షియం 100 గ్రాముల పిప్పల్ని దొరుకుతుంది. కాబట్టి కాల్షియం డెఫిసిటీ ఉన్నటువంటి వాళ్ళు బొక్కలు, ఎముకలు అన్నీ స్థిరంగా, గట్టిగా, దృఢంగా ఉండాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఆహారంలో పిప్పలను ఒక భాగంగా కానీ లేదా దీన్ని తేనెతో కలిపి కూడా వాడినట్టయితే మనకు కాల్షియం డెఫిసిటీ లేకుండా పోతుంది. మనం పిప్పలను కనుక తీసుకున్నట్టయితే అందులో ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్లతో పాటు యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఎలమంతిస్లు, యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ యాక్సిడెంట్స్ కలిగి క్రిమి సంహారంగా ఇది పనిచేయడానికి ఉన్నటువంటి మొక్క. కాబట్టి యాంటీ ఎలమంతిస్ అంటే ఇప్పుడు మన కడుపులో బద్దె పురుగులు పుడుతూ ఉంటాయి. ఆ బద్దె పురుగుల్ని తొలగించడానికి పిప్పలు ప్రధానమైనటువంటి పాత్రను తీసుకుంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఎలిమంతిస్ బయటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు యాంటీ ఎలిమంతిస్గా మనం పిప్పలను వాడుకుందాం. ఇప్పుడు దీని ఉపయోగాల గురించి చెప్పుకుందాం. పిప్పళ్ళ చూర్ణాన్ని జీర్ణక్రియగా, అజీర్ణం ఉన్నప్పుడు కానీ, ఉబ్బరం ఉన్నప్పుడు కానీ, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వీటన్నిటిని క్రమబద్ధీకరించడానికి, అంటే క్రమంగా ఉంచడానికి ఇది ఒక రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నటువంటి ఔషధం. ఇది శ్వాసకోశ వ్యాధులందు పనిచేస్తూ, తర్వాత ఇందులో ఉన్నటువంటి పిప్పారిన్ అనే పదార్థం ఉన్నందువల్ల ఇది వైద్య లక్షణాలకు దగ్గరగా ఉన్నది, అంటే ఔషధ గుణాలకు దగ్గరగా ఉన్నది. కాబట్టి దీన్ని ఆయుర్వేదంలో
ప్రాచుర్యంగా ఉంచుకొని దీన్ని మూలక రాజుగా పిలుస్తారు. అయితే మగతనం తక్కువ ఉన్న వాళ్ళు, లైంగిక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఈ పిప్పలను చూర్ణంగా తేనెతో కలిపి తీసుకోవచ్చు. అంతేకాకుండా మొకాల నొప్పులు ఉన్నాయి, ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, బాగా దాహం వేస్తున్న వాళ్ళు, కణాలు లోన దెబ్బతిన్న వాళ్ళు ఈ పిప్పలను వాడినట్టయితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. తర్వాత ఈ పిప్పలను ఎందుకు వాడదామంటే, ఈ పిప్పలను మరియు మిరియాలు, ములక్కాయను కూడా తీసుకొని, ఎస్టి మధురాన్ని, శొంఠి అనేటువంటి పదార్థాలను కూడా తీసుకొని, ఇవన్నీ కూడా సమంగా, మీరు 50 గ్రాములు తీసుకున్నా, 100 గ్రాములు తీసుకున్నా, 10 గ్రాములు తీసుకున్నా సమంగా తీసుకోండి. తర్వాత దీన్ని బాగా చూర్ణం చేసి జల్లించాలి. ఈ 2 గ్రాముల చూర్ణాన్ని పాలతో కానీ లేదా వెన్నలో కానీ ఉంచి మనం వాడవచ్చు. అంతేకాకుండా ఈ చూర్ణాన్ని ఎప్పుడైతే తయారు చేస్తామో, ముక్కు జలుబు సంబంధించినటువంటి, పడిశం సంబంధించినటువంటి జబ్బులు వచ్చినప్పుడు దీన్ని నశ్యంగా కనుక మన పెద్దవాళ్ళు పీల్చేది, ఆ పెద్దవాళ్ళు పీల్చినటువంటి నశ్యం ఈ రకంగా తయారు చేసుకొని, ఇవన్నీ మూలికాలతో తీసుకొని నశ్యంగా తయారు చేసినట్టయితే ముక్కు సంబంధించినటువంటి, ముక్కులో మాంసం పెరగటం లాంటిది, గడ్డలు కావటం కానీ, జలుబు కానీ, పడిశం కానీ, ముక్కు దిబ్బడ కానీ తగ్గిపోవడానికి ఆస్కారం. పిప్పళ్ళ చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. దాన్ని ఆవు మూత్రంతో కలిపి గంధంగా తయారు చేయండి. అంటే చూర్ణాన్ని ఆవు మూత్రంతో కలిపి గంధంగా తయారు చేసి రాత్రి పడుకున్నప్పుడు కంటికి కాటుకలాగా పెట్టుకున్నట్టు అవుతే కంటిలో పొరలు కోయటంతో పాటు కంట్లో ఉన్న రేచీకటి కూడా తొలగిపోతుంది. మండుతున్న నిప్పులపైన ఈ పిప్పిలి చూర్ణాన్ని వేయాలి. ఆ పొగలను కనుక చెవికి చూపించినట్టయితే చెవిలో ఉన్నటువంటి పురుగులు కానీ, క్రీములు కానీ అవి బయటికి వస్తాయి. చెవిలో చీము గారుతున్న వాళ్ళు, చెవి గులగుల పెడుతున్న వాళ్ళు, చెవి బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు తప్పనిసరిగా కనకన మండుతున్నటువంటి నిప్పులపైన పిప్పల చూర్ణం వేసి చెవిని దానికి ఆనించాలి. ఆ పొగ వచ్చి చెవిలో జ్వరబడాలి. అప్పుడు దాంట్లో ఉన్నట్టు క్రీములు చచ్చి బయటికి వస్తాయి. దీని చూర్ణాన్ని కనుక ఆవు పాలతో ఎవరైతే సేవిస్తారో వాళ్ళు ఉత్తేజంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. తర్వాత అంతేకాకుండా బలాన్ని కూడా కలిగి ఉంటారు. పిప్పిలి చూర్ణాన్ని కనుక 1 గ్రాము తేనెతో కలిపి తీసుకుంటే గుండె జబ్బులు ఉన్నవారికి, గుండె బలహీనంగా ఉన్నవారికి గుండె బలంగా తయారు చేసి గుండెలో ఉన్నటువంటి చెడునంతా తొలగించడానికి ఈ పిప్పలి చూర్ణం పనిచేస్తుంది. పిప్పలి చూర్ణము, శొంఠి, ఓమ సమానంగా తీసుకొని మనం తేనెతో కలిపి ఆహారానికి ముందు ఒక 2 గ్రాములు తీసుకున్నట్టయితే మనకు కడుపులో కలిగేటువంటి అజీర్ణము, కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది. బీజం ఉన్నవాళ్ళు, అంటే బుడ్డ ఉన్నవాళ్ళు పిప్పల్ని చూర్ణాన్ని తీసుకొని, జీలకర్రను కూడా తీసుకొని, రేగు ఆకును తీసుకొని, ఆవు పేడను కూడా తీసుకొని, ఇవన్నీ కూడా సమపాలలో తీసుకొని బియ్యం జావతో మెత్తగా నూరాలి. నూరినట్టు అయితే మొదటి దశలోనే దీన్ని లేపనంగా చేసినట్టయితే తగ్గుతుంటాయి. అంటే వరి బీజం మొదటి దశలో ఉండాలి. బాగా ముదిరిన తర్వాత ఒక 5-6 ఏళ్ళ అయిన తర్వాత అయితే కొంచెం కష్టం అవుతుంది. అందుకని మొదటి దశలోనే ఇవన్నీ తీసుకొని మనం అండం పైన కనుక లేపనం చేస్తే వరి బీజం తగ్గిపోతుంది. తర్వాత పిప్పలి చూర్ణాన్ని, బెల్లాన్ని కనుక కలిపి 250 గ్రాముల ఆవు నెయ్యిలో కలిపి, మేకపాలు కూడా కలిపి 1 లీటర్ వరకు మేకపాలు తీసుకొని మనం చిన్న సెగ పైన ఉడికించాలి. అట్లా ఉడికించినట్టయితే నూనె మిగిలే వరకు మాత్రమే కాచి 1 చెంచా చొప్పున రోజుకు 3 సార్లు తీసుకున్నట్టయితే ఆకలి కాని వారికి ఆకలి పుడుతుంది. క్షయరోగము, టీబీ ఉన్న వాళ్ళకి కూడా టీబీ పోతుంది. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, నాగకేసరములు ఏది ఒక 50 గ్రాముల చొప్పున తీసుకోండి. అందులో 4, 5, 20 అంటే 200 గ్రాములు ఇవి అయిపోయిన తర్వాత దీనిలో 200 గ్రాముల నెయ్యిని కూడా కలపాలి. కలిపి మెత్తగా నూరాలి. నూరి ఒక గాజు సీసాలో భద్రపరచుకొని రోజు 1 స్పూన్, సాయంత్రము 1 స్పూన్, ఉదయం 1 స్పూన్ చొప్పున కనుక తిన్నట్టు అయితే గర్భసంచి దోషాలు, గర్భదోషాలతో పాటు నెలసరి కూడా సక్రమంగా రావడానికి
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి నొప్పి లేకుండా రావడానికి సాఫీగా జరుగుతుంది. కాబట్టి మహిళామూర్తులందరూ ఈ సమస్యను నుండి బయటపడడానికి దయచేసి వాడండి. ప్రసవించిన స్త్రీలకు అంటే డెలివరీ అయినటువంటి స్త్రీలకు గర్భసంచి పచ్చిగా ఉండి జారుతూ ఉంటుంది. మరి అది పాత స్థానానికి రావాలనుకున్నప్పుడు ఈ పిప్పల చూర్ణాన్ని బాలింత ఇచ్చాలలో కానీ బాలంత కాడలో కానీ తప్పనిసరిగా వాడతారు. కాబట్టి ప్రసవానంతరం గర్భసంచిని తిరిగి తన పునఃస్థానాన్ని రావడానికి తప్పనిసరిగా ఈ పిప్పలను వాడుతున్నారు. అందుకనే మన ఆయుర్వేదంలో పిప్పలకు ఒక ప్రధాన స్థానం ఉంది. పిప్పల చూర్ణాన్ని, మిరియాల చూర్ణాన్ని ఒక 50 గ్రాముల వంతున సమానంగా తీసుకొని అందులో తేనె కలిపి కానీ నెయ్యి కలిపిన కానీ మనం వాడినట్టు అవుతే అమియాబిసిస్ అంటే జిగట విరోచనాలు, కడుపు నులిబెడుతూ జిగట విరోచనాలు, మోషన్ పోయినప్పుడు ఎంతసేపు కూర్చున్నా అలాగే కూర్చుండాలనేటువంటి అవస్థ నుంచి బయటపడాలన్నప్పుడు పిప్పల చూర్ణాన్ని, మిరియాల చూర్ణము ఆవు నెయ్యితో కానీ తేనెతో కానీ తప్పనిసరిగా ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ వాడండి. పిప్పల చూర్ణాన్ని పాలతో కలిపి కూడా సేవించవచ్చు, అలాగే బెల్లంతో కలిపి కూడా సేవించవచ్చు, లేదా తేనెతో కలిపి కూడా సేవించవచ్చు, నెయ్యితో కలిపి సేవించవచ్చు. ఇట్లా సేవించినప్పుడు బాడీలో రక్తహీనత, కామెర్లు, ఉబ్బుసం, రక్తహీనత నుంచి బయటపడుతూ ఒకవేళ జ్వరం ఉన్నట్టయితే అది కూడా తగ్గిపోతుంది. ఈ ఒంట్లో తొంటివాతం వచ్చినప్పుడు ఒక కాలు కిందికి ఒక కాలు పైకి నడుస్తూ ఉంటారు, ఒక కాలు దేకినట్టు జారుతా నేలను పట్టుకొని పోతూ ఉంటుంది. మరి అలాంటిది సయాటికా వ్యాధి అంటారు. అది మనకి వెనుక సొట్టలు పడుతుంటుంది కదా, ఆ సొట్టల దగ్గర నుంచి సగం పిరుదుల మధ్య భాగం నుంచి పిక్కల నుంచి శీలమండ వరకు ఆ నరం పెద్ద నరంగా ఉండి అది సాగుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది, నొప్పి పెడతా ఉంటుంది, భరించరాని వేదన ఉంటుంది, అందులో నడవరాని పరిస్థితి కూడా కొందరికి ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఈ చూర్ణంలో గోమూత్రం కలిపి ఉదయము, సాయంత్రము, పగలు కనుక రెగ్యులర్గా తాగినట్టు అయితే తప్పనిసరిగా మనకు ఈ సయాటిక్ అనే వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు, శాశ్వతంగా కూడా పోతుంది. మద్యపాన ప్రియులకు లివర్ ఉబ్బటం, లివర్ డ్యామేజ్ కావటం, లివర్లో చెదలు పట్టినట్టు పొక్కలు పడటం, రంధ్రాలు పడటం జరుగుతుంది. దానివల్ల బాణ పొట్టొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లివర్ సరిగ్గా పనిచేయాలనుకున్నప్పుడు, ఆ లివర్ వ్యాధుల్ని తొలగించాలనుకున్నప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఒక పరిశోధన చేసి ఒక అంశాన్ని కనుగొన్నారు. అదేమిటంటే మేక లివర్ను కనుక తీసుకొని ఆ మేక లివర్ ఎంత వెడల్పుతో ఉంటుందో అక్కడక్కడక్కడక్కడ దాదాపు ఒక 500-300 వరకు పిప్పలను గుచ్చి ఒక ఇనుపు ముకుడు పైన పెట్టి కింద మంట పెట్టి బాగా వేడి చేయండి. ముకుడు వేడై ఈ లివర్ కూడా వేడై లాస్ట్కి ఇది భస్మంగా వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది పౌడర్ అవుతుందో, పిప్పలు లివరు కలిపి పౌడర్గా మారుతుందో ఆ పౌడర్ను తీసి భద్రపరచుకోండి. భద్రపరచుకొని రోజు 2 గ్రాముల వంతున కనుక లివర్ వ్యాధులు ఉన్న మిత్రులందరూ కూడా పాలలో కలుపుకొని తాగినట్టయితే తప్పనిసరిగా లివర్లో వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా అద్భుతంగా తగ్గడానికి చాలా మేలైనటువంటి ఔషధం. ప్లీహవృద్ధి, స్ప్లీన్ బాధలు ఉన్న వాళ్ళు, అంటే ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా బాధపడే మిత్రులందరూ, కంఠస్వరం కోసం బాధపడే గాయకులు, తర్వాత అర్షమలు, అతిమూత్రంతో బాధపడేటువంటి వ్యాధిగ్రస్తులు, మలబద్ధకం రాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 2 గ్రాముల తేనెను తీసుకొని అందులో 2 గ్రాముల పిప్పల చూర్ణం అరచేతిలో వేసుకొని రంగరించి నాకండి. ఇలా రోజు చేస్తే దాదాపు ఒక 3 నెలలు చేసినట్టయితే ఈ సమస్యలన్నీ కూడా మనకి దూరం అవుతాయి. కడుపులో క్రీములు ఉండటం వల్లనే సరిగ్గా నిద్ర పట్టదు. మరి అట్లాంటి సరిగ్గా నిద్ర పట్టని మిత్రులందరూ కూడా ఈ తేనెను, ఈ పిప్పల చూర్ణాన్ని కనుక కలిపి తిన్నట్టు అవుతే నిద్ర చక్కగా పడుతుంది, కడుపులో క్రీములు కూడా చనిపోతాయి, హాయిగా నిద్రపోతారు. ఈ చూర్ణము వాడినట్లయితే రక్తంలో పెరిగిన బైల్ డస్ట్, అబ్స్ట్రక్షన్స్ చాలా నివారించబడతాయి. శాస్త్రజ్ఞులు జంతువులపైన ఈ పిప్పల చూర్ణాన్ని ప్రయోగించారు. ఇది జంతువులకి ఎక్కువ తినిపించటం వల్ల, ఎక్కువ కాలం సేవించటం వల్ల
వాటికి గర్భ నిరోధక శక్తిగా పెరిగింది, అంటే గర్భం రాదు. ఇది మహిళల పైన కూడా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశోధకులు తేటతెల్లం చేశారు. త్రికటువుల్ని తీసుకొని తేనెతో కలిపి లేదా నీటితో కలిపి ఒక 3 చుక్కలు కనుక ముక్కులో వేసినట్టయితే మూర్ఛతో పడిపోయిన వాళ్ళు, స్మృతి లేని వాళ్ళు, కోమాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బయటపడడానికి అమోఘమైనటువంటి వైద్యము ఈ పిప్పలలో ఉంది. పిప్పల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకొని నేతిలో వేయించండి. వేయించిన తర్వాత దానిలో కొంచెం సైంధవ లవణం కలుపుకోండి. రుచిగా ఉంటుంది. ఆ రుచిగా ఉన్నదాన్ని ఒక 5 గ్రాములు ఉదయం, 5 గ్రాములు సాయంత్రం కనుక తిన్నట్టు అవుతే దగ్గులు, అస్తమాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది చలికాలంలో వచ్చేటువంటి రోగపీడితులకు అస్తమా చాలా ఇబ్బంది పెడుతుంది. తెమడ, నంజు, దగ్గు, తర్వాత తెమడలుగా రావటం, ఉమ్మినీరుగా రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉమ్మినప్పుడు ఇది తీగలుగా సాగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తగ్గిపోవాలనుకున్నప్పుడు మనం నెయ్యిలో వేయించి ఈ పిప్పల చూర్ణాన్ని సైంధవ కలుపుకొని రోజు 2 గ్రాములు లేదా 5 గ్రాముల వరకు తినవచ్చు. పిప్పళ్ళని, సొంటిని కలిపి చూర్ణంగా తయారు చేసి గోమూత్రంతో కలిపి సేవించినట్టయితే ఉరుస్తంభవాతము తగ్గును. అంతేకాకుండా పిప్పలి చూర్ణంలో లోహభస్మమును చేర్చి పాలతో కలిపి సేవించినట్టయితే స్ప్లీన్ బాధలు, అంటే ప్లీహ రోగ బాధలు, అంతేకాకుండా దంత బాధలు, పళ్ళు ఊగినప్పుడు, చిగుల నుండి వాపు వచ్చినప్పుడు, రక్తం కారేటువంటి బాధలు దంతాలకు జరిగినప్పుడు కూడా ఇది దోహదకారిగా పనిచేస్తుంది. మిరియాలని, పిప్పలని కలిపి తేనెతో కలిపి నూరి తర్వాత పాలతో కలిపి తాగినట్టయితే బాలింతలకు సమృద్ధిగా పాలు పడతాయి. పిల్లలకు పాలు లేకుండా కొంతమందికి పాలు అభివృద్ధి కాదు తల్లులకు. అట్లాంటి తల్లులు ఈ ఔషధాన్ని ఒక చిట్కాగా భావించి ఈ మిరియాలు, పిప్పల చూర్ణంతో పాటు తేనెతో కలిపి ఈ నూరుకున్న తర్వాత కొంచెం గ్లాస్ పాలలో కలిపి కనుక తాగినట్టయితే పాలు విపరీతంగా సమృద్ధిగా పాపకు సరిపోయేంత పడుతూ ఉంటాయి. పిప్పల కట్టెను కనుక కాల్చిన కషాయంలో పాలు, నెయ్యి కలిపి కనుక తీసుకున్నట్టయితే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి జ్వరాలు, దగ్గులు, గుండెకు సంబంధించిన వ్యాధులు తొలగిపోతాయి. పిప్పల చూర్ణాన్ని మజ్జిగలో కలిపి ఒక 1 నెల రోజుల పాటు తాగిన మూలశంకకు, అరశమలకు సంబంధించినటువంటి వ్యాధి తగ్గిపోతుంది. పిప్పల చూర్ణాన్ని 7 రోజులు నిమ్మపండ్ల రసంతో నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసుకొని ఆవు పాలతో తీసుకున్నట్టయితే అమితమైన వీర్య వృద్ధి జరిగి మొటిలిటీ, అంటే కదలికలు, వీర్యంలో కణాలు కదలికలు సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు లేని వాళ్ళు, వీర్యత్వం లేనటువంటి మగవాళ్ళు వీర్యవృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ పిప్పల చూర్ణాన్ని ఈ రకంగా వాడండి. బాలింతలకు ఋతుస్రావం కానట్లయితే ఈ చూర్ణంలో వెదురు ఆకుల్ని, అంటే కంక ఆకుల్ని తీసుకొని కషాయం కలిపి కాచి కనుక ఇచ్చినట్టయితే ఋతుస్రావం సక్రమంగా జరుగుతుంది. బాలింతలైనాక ఒక 6 నెలలు 7 నెలల వరకు కొందరికి ఈ ముట్టు కాదు, ఋతుస్రావం కాదు. కాబట్టి మరి కావాలనుకున్నప్పుడు ఇది వెదురు కషాయంతో పిప్పల చూర్ణాన్ని కలిపి తప్పనిసరిగా తాగాలి. గర్భిణీ స్త్రీలు తేలికగా ప్రసవం కావాలనుకునేవారు పిప్పలి వేరును, పుష్కరం వేరును కనుక 3 గ్రాముల చొప్పున తీసుకొని ఒక 400 ml వాటర్లో కలిపి మరిగించినట్టయితే మరిగించి చివరికి అది 100 మిల్లీగ్రాముల వరకు చేరుకోవాలి, మిల్లీలీటర్ల వరకు. ఆ తర్వాత దాన్ని వడగట్టాలి. అంటే పిప్పలి వేరుని, పుష్కర వేరును 3 గ్రాముల చొప్పున తీసుకుని 400 ml వాటర్లో కలిపి 100 గ్రాముల అయ్యేంత వరకు మరిగించి వడగట్టి తేనెతో కలిపి కనుక త్రాగించినట్టయితే కఠిన ప్రసవము, అంటే ఆపరేషన్ చేయాలనుకున్నటువంటి స్త్రీలకు సుఖ ప్రసవము జరుగుతుంది. అంతేకాకుండా ప్రసవం తర్వాత కడుపు నుంచి మావి బయటికి రానట్టు అవుతే ఇదే రసాన్ని మరొకసారి తాగిపించినట్టయితే మావి తనంతట తానే బయటికి వస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా 1/2 చెంచా చూర్ణాన్ని తేనెతో కానీ పాలతో కానీ తీసుకున్నట్లయితే నొప్పులన్నీ తగ్గిపోతాయి. 6-7 నెలల తర్వాత 8వ నెల వరకు కొంచెం పళ్ళు వస్తూ ఉంటాయి, దంతాల సమస్య వస్తూ ఉంటుంది.
అంటే పళ్ళు అప్పుడే పుట్టుకుంటున్నప్పుడు కొంత జ్వరానికి కానీ ఇన్ఫెక్షన్కి కానీ గురవుతూ ఉంటారు. మరి అలాంటి సమయంలో మనం 5 గ్రాముల పిప్పళ్ళ చూర్ణాన్ని కనుక తీసుకొని తేనె కలిపి చిగుళ్ళపై అద్దాలి. అప్పుడు పళ్ళు ఏ బాధ లేకుండా ఊడిపోతాయి. పళ్ళల్లో గులగుల కానీ జిల కానీ రాదు. పిల్లలు ప్రతిసారి నోట్లో వేలు పెట్టుకోకుండా తగ్గిపోతుంది. 500 మిల్లీగ్రాముల పిప్పలి చూర్ణంలో తేనె కలిపి నాకిస్తే పిల్లల్లో కాస, శ్వాస, జ్వరం, ప్లీహ సమస్యలు తొలగిపోతాయి. రాత్రిపూట పిల్లలు ఏడవద్దనుకున్నప్పుడు పిప్పల చూర్ణాన్ని తేనెతో కలిపి తాగించండి. ఈ పిప్పళ్ళను ఈ కొమ్మ పెట్టినా కానీ నాటుకుంటుంది. కాబట్టి ప్రతి ఇంటికి పిప్పళ్ళను మొక్కను పెట్టుకొని ఈ పిప్పలు అయినప్పుడు సేకరించుకొని ఇంట్లో భద్రపరుచుకున్నట్టయితే ఈ వీడియోలో చెప్పినటువంటి అన్ని రోగాలకు మనకు అందుబాటులో ఉన్నటువంటి పిప్పళ్ళు. దీని పెద్ద ఖర్చే ఉండదు. మిత్రులారా, ఈ వీడియోలో చాలా విషయాలు మీకు తెలియపరచడం జరిగింది. మరి అన్ని విషయాలు మీరు గ్రహించి మనసారా అభినందిస్తారని అనుకుంటున్నా. తప్పనిసరిగా ఈ మొక్కను నాటుకోండి. దీంట్లో పెద్ద పిప్పలి, చిన్న పిప్పలి 2 రకాలు ఉంటాయి. కాబట్టి 2 రకాలు అనుకున్నట్టయితే పిప్పల కూడా ధర కూడా మార్కెట్లో బాగుంది. అయినా మన ఇంట్లో ఉన్నట్టయితే మనకి పిప్పల బాధ తగ్గిపోతుంది. కాబట్టి పిప్పళ్ళను పెంచుకోండి, పిప్పలి చెట్టును పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యంగా మేము అనుకుంటాం. తప్పనిసరిగా ఈ వీడియోను వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నా. తప్పనిసరిగా ఈ మొక్కను మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.